तो हेलो बच्चों, आप सभी कैसे हो। आई होप कि तुम सब अच्छे होंगे। तो पिछले वीडियो में मैंने आपको डाला था राजा बदल गया, उस लेसन को डाला था। अगर वो आपको अच्छा लगा हो तो कमेंट में ज़रूर कमेंट कीजिएगा। और आज हम पढ़ने वाले हैं 8वीं कक्षा का तीसरा गद्य जो है प्यारा गांव। इस लेसन को हम पढ़ने वाले हैं। నేను మీకు తెలుగులో కూడా एक्सप्लेन చేస్తాను, సరేనా। అయితే बिना किसी देरी के अब उन चैप्टर के अंदर चले जाते हैं। मगर आप चैनल पे अगर नए हो तो चैनल को सब्सक्राइब ज़रूर कीजिएगा और लाइक भी कीजिएगा और अपने मित्रों के साथ शेयर भी कीजिएगा, ठीक है। तो अपन जाते हैं कहानी के अंदर। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। అంటే రాణి మరియు రమేష్ 8వ తరగతిలో చదువుతున్నారు। అంటే ఎండాకాలంలో వాళ్ళ తాతయ్య గ్రామానికి తీసుకోవడానికి వచ్చాడు। सब मिलकर सवेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। शाम तक गांव पहुंच गए। అంటే వాళ్ళు ఉదయం వెళ్ళిపోయారు, ట్రైన్ ఎక్కారు, కానీ ట్రైన్లో బాగా క్రౌడ్ ఉండే। అంటే అయినా కూర్చోవడానికి ఏదో విధంగా ఒక सीट దొరికిందన్నమాట। అయితే शाम तक गांव पहुंच गए। वहाँ स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। అంటే వాళ్ళు సాయంత్రం దాకా ఊరు చేరుకున్నారు। ఆ చేరుకున్నాక ఆడ వాళ్ళ చాచా అంటే బాబాయ్, వాళ్ళ బాబాయ్ ఆల్రెడీ ఎద్దుల బండి తీసుకొని రెడీ ఉన్నారట వీళ్ళను తీసుకోవడానికి। बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे, पशु चर रहे थे। गांव की हरियाली देखने लायक थी। అంటే ఆ ఎద్దుల బండి మన పొలాల పక్కన నుంచి పోతుందన్నమాట। అయితే మొత్తం హరియాలి అంటే మొత్తం పచ్చని పొలాలు ఉన్నాయి। మొత్తం అంటే చూసే విధంగా మొత్తం మంచిగా ఉన్నదన్నమాట। बातों बातों में घर आ गया। दादाजी से मिले। दा दादी ने बहुत लाड प्यार किया। అంటే దాదీజీ మిలే అంటే అమ్మమ్మ వాళ్ళకు కూడా వాళ్ళు కలిశారు। తర్వాత అమ్మమ్మ చాలా ప్రేమ చూపిందన్నమాట। सवेरे सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। रास्ते में बातें करते हैं। అంటే వేరే రోజు పొద్దున్న వాళ్ళిద్దరూ అంటే తాతయ్యతోని ఊరు తిరగడానికి పోయినారు అన్నమాట। పోతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ పోతున్నారు। ఈ సంభాషణనే మనం ఇప్పుడు చర్చించుకోవాలన్నమాట, రైట్। అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాజీ ఏమంటున్నాడంటే చూడండి। దాదాజీ देखो सामने कमलेश काका आ रहे हैं, इन्हें प्रणाम करो। दोनों ने कमलेश काका को प्रणाम किया। वे बच्चों को देखकर खुश हुए। అంటే తాతయ్య ఏమంటున్నాడంటే ముంగట కమలేష్ కాక వస్తున్నాడు, కమలేష్ బాబాయ్ వస్తున్నాడు, కమలేష్ బాబాయ్ని నమస్కరించండి అని దాదాజీ అంటున్నాడు, అంటే తాత అంటున్నాడు। అప్పుడు వాళ్ళిద్దరూ నమస్కరిస్తారు। కమలేష్ కాక అంటే ఆనందపడతాడు అన్నమాట। తర్వాత రాణి ఏమంటున్నదంటే చూడండి। కమలేష్ కాక క్యా కామ్ కర్తే హే, కమలేష్ కాక క్యా కామ్ కర్తే హే అంటే రాణి అడుగుతున్నది కమలేష్ కాక ఏం పని చేస్తాడని। दादाजी 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 वे लुहार है। वे लोहे का सामान जैसे खुरपी, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं। वह देखो దామోదర్ దాదా కా మకాన్ అంటే దాదాజీ అంటే తాత ఏమంటున్నాడంటే ఆయన ఒక లోహారు అంటే ఇనుపుతోని సామాన్లను తయారు చేసేవాడు। హతోడి కానీ పహియా అంటే మన అన్ని ఇనుపుతోని చేసే సామాన్లను తయారు చేస్తాడని తాతయ్య చెప్తున్నాడు। తర్వాత ఏమంటున్నాడు చూడండి। వహ దేకో దామోదర్ దాదా కా మకాన్ అంటే దామోదర్ తాత యొక్క దుకాణం చూడండి ఎక్కడ ఉన్నది అని తాతయ్య అంటున్నాడు। తర్వాత రమేష్ ఏమంటున్నాడు దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హే అని రమేష్ అడుగుతున్నాడు, ఎవరికి, తాతయ్యకు అడుగుతున్నాడు। అప్పుడు తాతయ్య ఏమన్నాడంటే दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े, मटके, हंडी, मिट्टी के खिलौने आदि बनाते हैं। बच्चों तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं? ఇట్లా దాదాజీ అంటున్నాడు। దాదాజీ ఏమంటున్నాడు చూడండి ఒకసారి। దామోదర్ దాదా అంటే దామోదర్ తాత ఊర్లో ఉన్న ప్రజల కోసం తన చేతితోని ఆ మట్టి కుండలను కానీ మట్టి ఇట్లా పెద్ద
హండీలను గానీ, కుండలను గానీ ఇట్లా తయారు చేస్తాడన్నమాట. ఇంకా తాతయ్య ఏమంటున్నాడు, మీకు మట్టితోని తయారు చేసే సామాన్లు ఆ వ్యక్తిని ఏమంటారని దా దాదాజీ అడుగుతున్నాడు. అంటే తాత. అప్పుడు రాణి ఏమంటున్నది, కుమ్హార్ కైతే హే. కుమ్హార్. కుమ్హార్ అంటే కుమ్మరి, కుమ్మరి అన్నమాట. రైట్. అప్పుడు తర్వాత దాదాజీ ఏమంటున్నాడు, షాబాష్ మేరీ ప్యారీ రాణి బిటీ కో తో సబ్ కుచ్ పతా హై. వహ్ దేఖో చంద్రయ్య చాచా కా ఘర్. కపడే బూనతే హే. అప్పుడు దాదాజీ తాత ఏమంటున్నాడు, షబాష్ నా చిన్ని పిల్లకు మొత్తం తెలుసు అని తాత అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, అదిగో చూడండి చంద్రయ్య బాబాయ్ యొక్క ఇల్లు. వే కపడే బూన్తే హే అంటే వాళ్ళు బట్టలు తయారు చేస్తారు అని అంటున్నాడు తాత. అప్పుడు రాణి ఏమంటున్నది, అచ్చా దాదాజీ కపడా బూననే వాలేకో క్యా కహతే హే అంటే బట్టలు తయారు చేసే వారిని ఏమంటారు అని అడుగుతున్నది. ఎవరు అడుగుతున్నది? రాణి అడుగుతున్నది. అప్పుడు తాత ఏమంటున్నాడు, కపడా బూననే వాలేకో జులాహా కహతే హే. కపడా मशीन और हाथ दोनों से बनाते हैं. हाथ से बनाने को हथकरघा कहते हैं. चंद्रैया चाचा के घर के पास ही బాబయ్య కా ఘర్ భీ హే. వే బఢై కామ్ కర్తే హే. అప్పుడు తాతయ్య ఏమంటున్నా అంటే బట్టలు తయారు చేసేవారిని జులై అంటారు అని తాతయ్య చెప్పిండు. తర్వాత ఏమంటున్నాడు, చంద్రయ్య తాత యొక్క పక్కనే బాబయ్య కా ఘర్ హే అంటే బాబయ్య యొక్క ఇల్లు ఉన్నది అని అంటున్నాడు రమేష్. ఇప్పుడు రమేష్ ఏమంటున్నాడు చూడండి, దాదాజీ బఢై క్యా కామ్ కర్తే హే. బఢై. బఢై అంటే అంటే వడ్రంగి అన్నమాట. బఢై. ఇగో చూడండి ఇక్కడ పని చేస్తున్నారు కదా, బఢై అంటే వడ్రంగి. దాదాజీ బఢై లకడీ సే హల్, ఖిడ్కీ, దర్వాజే, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं అని ఎవరు చెప్తున్నాడు? తాత చెప్తున్నాడు వాళ్ళకు. అంటే ఆ బఢై లకడీ అంటే వడ్రంగి వాళ్ళు కిటికీలు కానీ, తలుపులు కానీ, మన ఎద్దుల బండ్లు కానీ ఇట్లా తరతర సామాన్లను తయారు చేస్తారన్నమాట. అప్పుడు రాణి ఏమంటున్నది చూడండి, దాదాజీ వహ దేఖియే వే కోన్ హే, వే క్యా కర్ రహే హే అంటే రాణి అడుగుతున్నది, తాత అటు చూడు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అని రాణి అడుగుతున్నది. అప్పుడు తాత ఏమంటున్నాడు, हाँ बेटा वे सोने चांदी का काम करते हैं. वे सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं. ఇక్కడ చూడండి ఈ చిత్రం. అయితే తర్వాత తాత ఏమన్నాడు, హా బేటా వే సోనే చాందీ కా కామ్ కర్తే అంటే వాళ్ళు బంగారం మరియు వెండి లాంటి దాని మీద పని చేస్తారన్నమాట. దాంతోని అంగూటి కానీ, చాందీ కానీ అంటే ఇట్లా సామాన్లను తయారు చేస్తారన్నమాట. తర్వాత రమేష్ ఏమంటున్నాడు చూడండి, దాదాజీ ఉస్ గలీ మే దేఖియే లంబే లంబే బాన్స్ హే. బాన్స్ సే క్యా క్యా కర్తే హే. ఆడ ఏమంటున్నాడు, రమేష్ ఏమంటున్నాడు, తాత అటు చూడు ఆడ చాలా పెద్ద పెద్ద బాన్స్ అంటే వెదురు అన్నమాట. వెదురు ఉన్నది, దాంతో ఏం చేస్తారని అడుగుతున్నాడు రమేష్. दादाजी देखो बेटा बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं. इन चीज़ों को बनाने वाले को बांसोर कहते हैं. చూడండి ఇగో ఇది ఈ చిత్రాన్ని చూడండి. అంటే ఆ బాన్స్ ఆ వెదురుతోని జూలే అంటే ఉయ్యలలు కానీ, టోకరా అంటే గుళ్ళలు కానీ ఇసుంటి సామాన్లను తయారు చేస్తారని తాత చెప్తున్నాడు. అప్పుడు రమేష్ ఏమంటున్నాడు, దాదాజీ ఆప్కా గాँव బడా ప్యారా హై. यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. అప్పుడు రమేష్ ఏమన్నాడు, తాత మీ ఊరైతే చాలా మంచిది, ఇక్కడ అందరూ అంటే అన్ని పనులు చేసేవారు ఉంటారు. దాదాజీ हाँ बेटा यहाँ सभी तरह के काम करने वाले रहते हैं. ये एक दूसरे की सहायता करते हैं, मिलजुल कर रहते हैं. वे अपने अपने घरेलू उद्योग से देश की विकास में भाग लेते हैं. అంటే తాత ఏమంటున్నాడు, అవును ఇక్కడ అన్ని పనులు చేసేవారు అందరూ ఉంటారు, ఒకరికొకరు సహాయం చేస్తారు అని తాత చెప్తున్నాడు. అప్పుడు రాణి ఏమంటుంది, దాదాజీ ఏ దేఖో కితనే హరే భరే ఖేత్ హే అంటే రాణి ఏమంటున్నది, తాత ఇటు చూడు ఎంత అంటే గ్రీనరీ అంటే ఎంత పచ్చని పొలాలు ఉన్నాయి అని రాణి అంటున్నది. అప్పుడు తాత ఏమంటున్నాడు, हाँ बेटी इन खेतों के हरा भरा बनाने के लिए
किसान दिन रात मेहनत करते हैं, अन्न उगाते हैं, हमारी भूख मिटाते हैं। इसलिए महात्मा गांधी जी ने कहा था, వాస్తव में భారత్ गाँव में ही बसा है. అప్పుడు తాత ఏమంటున్నాడు, అవును పిల్ల, ఈడ ఈ చేనును పచ్చపచ్చని ఉంచడానికి ఆ పొలంలో రైతులు చాలా కష్టపడి పని చేస్తారు, మన కోసం ధాన్యాలు ఇస్తారు అని అన్నాడు. అంటే మహాత్మా గాంధీ ఏమన్నాడని అన్నాడు, వాస్తవ में భారత్ गाँव में ही बसता है అంటే నిజానికి ఇండియా అంటే భారతదేశం అనేది ఒక ఊర్లోనే ఉంటుందన్నమాట. ఇట్లానే మహాత్మా గాంధీ అన్నాడు. అప్పుడు రమేష్ और రాణి అంటే రమేష్ మరియు రాణి ఇద్దరు అంటున్నారంటే, हाँ दादाजी आपने सही कहा, सच में गाँव बहुत ही प्यारा होते हैं. ఇట్లా అని రమేష్ రాణి అన్నది. అయితే మీకు ఈ లెసన్ ఎలా అనిపించింది? अगर అంటే చాలా बहुत अगर अच्छा लगा हो तो आप ज़रूर कमेंट कीजिएगा, लाइक कीजिएगा, शेयर कीजिएगा और सब्सक्राइब ज़रूर कीजिएगा. अगर आपको इस क्वेश्चंस के सभी आंसर चाहिए तो कमेंट में ज़रूर लिखिएगा कि हमें इस क्वेश्चन के आंसर, इसी चैप्टर के नहीं तो किसी भी चैप्टर के आप मांग सकते हो, कमेंट कर सकते हो. मैं आपको क्वेश्चन आंसर सभी दूंगा. और लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए. तो मैं इस वीडियो के बाद ही इस क्वेश्चन के सभी आंसर को आपको अपलोड कर दूंगा. तो ठीक है, थैंक यू, धन्यवाद. मिलेंगे अगले वीडियो में.